వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్వాసితులకు 300 కోట్ల పరిహారం పంపిణీ, పునరావాస ప్రక్రియ వేగవంతం చేస్తామని హామీ, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం. వెలిగొండతో సాగు, త్రాగునీటి సమస్యలకు పరిష్కారమన్న వ్యాఖ్య. ఫార్మాసిటీ రద్దుతో పరిశ్రమలకు నష్టమన్న కేటీఆర్. యువత ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఆరోపణ. రియల్ ఎస్టేట్ కోసమే నిర్ణయం తీసుకున్నారని విమర్శ. పారిశ్రామిక విధానంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్. అందరికీ ఒకటే హాస్టల్ వ్యవస్థ ఉండాలన్న పవన్ కళ్యాణ్. కులాలకు అతీతంగా ఒకే హాస్టల్ విధానం ఉండాలని సూచన. విద్యార్థుల్లో సమానత్వం, ఐక్యత పెరగాలని పవన్ అభిప్రాయం. సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్న వ్యాఖ్య. ప్రత్యేక ఓటర్ సవరణపై అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపణ. అక్రమ ఓట్ల తొలగింపు ఎన్నికల సంఘ బాధ్యత అని వ్యాఖ్య. భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని స్పష్టం. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని పిలుపు. ఈగల్ విభాగం దేశంలోనే ఉత్తమ యాంటీ డ్రగ్స్ యూనిట్ అన్న మంత్రి. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని స్పష్టం. కొత్త వెబ్సైట్ ప్రారంభించిన హోంమంత్రి అనిత. యువతలో అవగాహన కార్యక్రమాలు విస్తరిస్తామని హామీ. వివరాల్లోకి వెళ్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థుల మధ్య సమానత్వం పెంపొందించేలా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లోని వేరువేరుగా కాకుండా అందరికీ ఒకటే హాస్టల్ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. కులాల ఆధారంగా విభజన కంటే విద్యార్థుల మధ్య ఐక్యత, పరస్పర అవగాహన పెరగడం ముఖ్యమని పేర్కొన్నారు. తనకు కులాల గురించి మాట్లాడడం ఇష్టముండదని, అయితే కొందరు సమాజాన్ని విభజించేలా వ్యాఖ్యలు చేస్తే వాటిని సరిదిద్దుకునేందుకు మాత్రమే స్పందిస్తానని స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలు కులాలకు అతీతంగా ఎదగాలంటే విద్యా సంస్థల నుంచే సమానత్వ భావన పొందాలని సూచించారు. విద్య ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, యువత దేశాభివృద్ధికి ప్రధాన శక్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, విద్యార్థుల ఐక్యత కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అంటే ప్రభుత్వాలే సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పిల్లలు, మనం చిన్నప్పుడు మీరు ఊహించండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఆడుకునేటప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎప్పుడు ఆలోచించు. ఓట్లకి రాగానే అన్న ఆ వీధిలో అన్న మన దళిత సోదరులు అన్న నమస్కారం పెట్టండి అన్న, ఇటు ఇటున్నా మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టండి అన్న, అటు మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకు దండం పెట్టి అన్నీ విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి వినటానికి. అదే నేను కులాలను బేస్ చేసుకుని నేను లేను. మేము రాజకీయం అంతా అలాగే నడుస్తే నాకు తెలియదు. కానీ ఎవరో ఒకరు ఎక్కడో చోట ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు కులాల్ని కలపడానికి తప్ప విడగొట్టడానికి అయితే నేను చేయను. ఎందుకంటే నేనేమంటానంటే ఎవరి కాస్ట్ ఐడెంటిటీ నేను మార్చలేను, నాకు తెలుసు అది. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు 300 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేశారు. పునరావాస కార్యక్రమాలను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. అధికారులు పునరావాస ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం రెండింటికి సమాన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే సాగునీరు, త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సొరంగాల్లో తవ్విన మట్టిని కూడా తీయలేదు, లైనింగ్ పనులు పూర్తి కాలేదు, ఫీడర్ కాలువ పరిస్థితి అధ్వానంగా తయారైంది. అన్నింటికంటే టనల్ 2లో బోరి రెక్కపోయింది, మెషిన్ రెక్కపోయింది. అది కూడా తీయకుండా ఇనాగరేట్ చేశారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పటికే ఇంకొక పక్కన చూస్తే నేను ఆ రోజు 19 ఎలక్షన్స్ కంటే ముందు 18.8 కిలోమీటర్లు టనల్ 1లో ఉంటే 16 కిలోమీటర్లు పూర్తి చేశాం. అంటే 2.8 కిలోమీటర్సే పెండింగ్ ఉంది. అప్పటికే కాంట్రాక్టులో కొన్ని విభేదాలు వచ్చాయి. అప్పటికే చేయకపోతే అందరిని పిలిపించి కోర్టు పోతే కూడా చెప్పి సమన్వయం చేసి పనులన్నీ కూడా ట్రాక్లో పెడితే అక్కడి నుంచి వీళ్ళు చేసిన పని చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా మీకు ఒక్కటే కోరుతున్నాం,
ఈరోజు 7,225 మంది నిర్వాసితులున్నారు. ఒకరిద్దరు కాదు, ఇది ఒక పెద్ద నెంబర్. ప్రతి ఒక్కరి వెనకాన ఒక విషాద గాథ ఉంటుంది. ఏదో మీ ఊర్లో ఉన్నారు, తరతరాలుగా ఉన్నారు, 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉంది, ఒక గేదెలు 2 3 పట్టుకున్నారు, పిల్లల్ని చదివించుకొని బతుకుతున్నారు. అలాంటప్పుడు ఉన్న పళంగా మీరు వేరే ఊరికి పోవాలి. ఎంతున్నా వేరే ఊరు అన్నప్పుడు మీలో కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. ఏంటి మనం పోవాలన్నా, ఇన్నేళ్లున్నాం అనే బాధ కూడా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ప్రాజెక్టు వల్ల దగ్గర కొన్ని లక్షల మంది 4-5 జిల్లాల్లో బాగుపడతారు. వాళ్ళు బాగుపడినప్పుడు ఆనందంగా ఉంటారు. కానీ నష్టపోయిన రైతాంగం కూడా ఆనందంగా ఉండేట్టుగా చేయడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. నేను ఈ విషయం పదే చెప్తున్నా. మీరు ఒక్కసారి చూస్తే నేను హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టా, 5,000 ఎకరాలు తీసుకున్నాను. 5,000 ఎకరాలు తీసుకొని వాళ్ళందరికీ చెప్పాను, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తా, మీరు పక్కనే భూములు కొనుక్కోండి, ఇక్కడ విమానాశ్రయం వస్తుంది, మీ భూములకు విలువ పెరుగుతుంది, మీ జీవితాలు బాగుపడతాయని చెప్తే నన్ను నమ్మి చేశారు. అందరూ కూడా కోటీశ్వరులు అయ్యారు. ఒకరు కాదు, మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎకరా ఉంటే ఇప్పుడు మొన్న ఒక ఆక్షన్ వేస్తే మామూలు డబ్బులు కాదు, అది 225 కోట్లకు పోయింది ఒక ఎకరా. అంటే అభివృద్ధి చేస్తేనే ఆదాయం వస్తుంది. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, వెలుగొండ ప్రాజెక్ట్ వస్తానే ఈ 4 జిల్లాల భూములకు రెక్కలు వస్తాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. విలువ పెరుగుతుంది, ఎందుకంటే నీళ్లు వచ్చినప్పుడు దాని విలువ పెరుగుతుంది. ఒక ఇండస్ట్రీ వస్తే దానివల్ల అదనంగా వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంతమంది ఉంటే, మీరు ఇంతమంది బాధపడితే 26 మందికి ఇచ్చినట్టు ఇచ్చి, ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు మీరు వచ్చి మీ బాధలు చెప్పుకోవాలంటే మీ కష్టాల్లో భాగం పంచుకో. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగల్పూడి అనిత ఈగలి విభాగం దేశంలోనే అత్యుత్తమ మాదక ద్రవ్యాల నిరోధక విభాగంగా గుర్తింపు పొందిందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈగల్ కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభాగం కొత్త వెబ్సైట్ ను ప్రారంభించారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతలో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. పోలీస్ శాఖ, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు కలిసి పనిచేస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజాన్ని మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని హోంమంత్రి తెలిపారు. అందరూ కూడా రౌడీయిజంతో వెళ్ళి ఆఖరికి పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది, అక్కడ మీరు ఏదైతే పెనుమాక విలేజ్కి వెళ్తున్నారో అక్కడ 90% ఆఫ్ అక్కడ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత 1 or 2% ఎవరో అయితే ఉన్నారో వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేశారు. దానికి గురించి చెప్పేటప్పుడు కూడా అక్కడ అమరావతి రైతులు కొంతమంది ఉన్నారు, ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు అని కూడా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కావాలని వాళ్ళ మీద రౌడీయిజం చేయడానికి వాళ్ళు రౌడీలను ఎంటబెట్టుకుని వెళ్ళారు. అంటే రౌడీలను ఎంటబెట్టుకుని అమరావతి రైతుల మీద రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? ఈరోజు వెళ్ళి తిరిగి వాళ్ళేదో రైతులేదో తప్పు చేశారన్నట్టుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది అనేది డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా వాళ్ళ దగ్గర పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఈ వెనకాతలు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో కూడా అందులో కూడా తెలిసింది, క్లియర్గా ఉంది అందులోని. వాట్ ఎవర్ ఇట్, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేస్తాము. యాక్చువల్గా అమరావతి ఈరోజు శరవేగంగా ముందుకెళ్తుందండి. అమరావతి అన్నది, అమరావతి రాజధాని అన్నది ప్రజల కలల రాజధాని. అటువంటి రాజధాని ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో నిల్చోబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ప్రయత్నం చేస్తున్నారు. రోజు ప్రయత్నమే కదా, కష్టపడుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నాం, అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులుగా మేము కానీ అందరం కూడా అమరావతి 2027 నాటికి పూర్తి కావాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో మేము పనిచేస్తూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి వెళ్ళడం తప్పించి ఈ రోజు వరకు, ఆ రోజు అమరావతి రాజధానికి వాళ్ళే కదా ఒప్పుకున్నారు. తర్వాత వీళ్ళు 3 రాజధానులు అన్నారు, ఇంటికి పంపించారు ప్రజలు. మళ్ళీ ఈరోజు వచ్చి మావిగాని అంటున్నారు. మరి ఏ మొహం పెట్టుకుని ఈరోజు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో పరామర్శ చేస్తారు? నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి పూర్తి అయిపోతే వీళ్ళకి కనీసం
ఆ సీట్లు కూడా ఉండవు, ఆ మనుగడ కూడా ఉండదు అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ భయంతో ఈరోజు అమరావతిని డిస్టర్బ్ చేయడానికి రౌడీ మూకలను తీసుకుని వెళ్ళిన సందర్భం తప్పించి అంతకుమించి ఏమీ కాదు. వీళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి మేము సమగ్రంగా విచారణ చేస్తాం. యాజ్ అ హోమ్ మినిస్టర్గా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇందాక నేను ఇన్ఫర్మేషన్ కూడా అడిగి తీసుకున్నాను. ఇక్కడ ఎవరు ముందు ప్రొవోక్ చేశారు, ఎవరు దాడులు చేశారు అన్నీ కూడా క్లియర్గానే ఉంటాయి. కాబట్టి అందులో ఏది దాచేదైతే ఇది ఎస్, ఒక కానిస్టేబుల్కి కూడా గాయాలైనవి. అంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు అంటే వీళ్ళు రెచ్చగొట్టుకునే ధోరణిలో వెళ్ళెత్తే పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి. అక్కడ అమరావతి రైతులు కడుపు మంట అండి. ఈరోజు అదే అమరావతి గడ్డ మీద ఎంతమంది అమరావతి మహిళా రైతులను బూటికాలు తన్నించిన పరిస్థితులు ఉన్నాయి. అదే అమరావతి గడ్డ మీద రైతులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేసుకుంటే ఎన్నిసార్లు లాఠీ చార్జీలు చేయలేదు. ఇదే అప్పుడు అమరావతిని రక్షించుకోవాలి, అమరావతి ఉండాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బస్సు యాత్ర పెడితే ఆ రోజు ఏ రకంగా భావస్వేచ్ఛా ప్రకటన అని చెప్పి దాడులు చేయలేదు. మేము అటువంటి వాటిని మేము ప్రోత్సహించట్లేదు కదా. ఈరోజు మీరు వచ్చారు, మేము క్లియర్గా చెప్పాము వద్దు అని చెప్పాము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. మీరు కొంచెం సహకరించాలి. కాదు, మీరు రౌడీజం చేయడానికే, దాడి చేయడానికే, అమరావతి మీద బురద చల్లడానికే వెళ్ళారు. కాబట్టి ఈరోజు ఇలాంటి పరిణామాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. మేము ఎంక్వైరీ చేసుకుంటాం. ఈరోజు 164 సీట్లు తీసుకున్నామండి మేము ఎన్డీఏ కూటమి సభ్యులు. 164 నియోజకవర్గాల్లోని కూటమి ఎమ్మెల్యేలే గెలుచున్నారు. మ్యాక్సిమం అన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఉంటారు, పబ్లిక్ ఉంటారు, అందరూ ఉంటారు. అందరూ ఓట్లేసి గెలిపించిన వాళ్ళే కదా. ఈరోజు పబ్లిక్ని కూడా కావాలని చెప్పి టీడీపీ కార్యకర్తలను పేరు చెప్తే అలా అమరావతి రైతులు వాళ్ళందరూ అమరావతి రైతులు వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్ను వాళ్ళు ఈరోజు ఎప్పటి నుంచో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు అమరావతి రైతులు. వీళ్ళ తాలూకా న్యూసెన్స్ వల్ల అమరావతి ఎట్టి పరిస్థితుల్లోని వెనకడుగు వేయకూడదు అనే తాపత్రయంతో ఉన్నారు. మీరు అందులో మీకు ఇంకా అదే చెప్పడం మర్చిపోయాను. పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి రౌడీ మూకలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు నేను దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళందరూ ఈ కార్ల చుట్టూ ఉన్న వాళ్ళే, వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిన ఆ బృందంలో ఉన్న వాళ్ళే. మరి అది వైఎస్ఆర్సీపీ బృందమో వైఎస్ఆర్సీపీ రౌడీ బృందమో నాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 95 మంది లబ్ధిదారులకు 52.73 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. వైద్య చికిత్సలు మరియు అత్యవసర అవసరాల కోసం ఈ ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తోందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. దాని ద్వారా మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 1186 మందికి 8,82,51,774 రూపాయలు ఈ రోజు వరకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే 24 నెలల్లో దాదాపు 9 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నిధుల్ని మన ఒక్క తణుకు నియోజకవర్గంలో 1100 పైగా కుటుంబాలకి మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం పేదల పట్ల, దిగువ మధ్యతరగతి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. మనోభావాలు తిరుమలలో మాత్రమే కాకుండా అయోధ్యలో కూడా దెబ్బతిన్నాయని అన్నారు. యూపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటే ఆ విషయం కూడా స్పందించాలని కోరారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు అన్ని ఆలయాల విషయంలో ఒకే విధమైన వైఖరి అవలంబించాలని సూచించారు. అయోధ్య ఘటనపై మాట్లాడకపోతే రాజకీయ కారణాలతో మౌనం పాటిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుందని అన్నారు. ప్రజా జీవితంలో ఒకే ప్రమాణాలు పాటించడం అవసరమని, భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. కళ్యాణ్ గారు అయితే ఆయన నేరుగా తిరుమల కొండకు పాదయాత్ర కూడా చేశాడు. మరి అంత పెద్ద ఎత్తున అపవిత్రమైందని చెప్పి మీరు ప్రచారం చేసి తర్వాత మీరు ఏం చేశారు అది ప్రజలకు వదిలిపెడదాం. మరి ఇవాళ అయోధ్యలో స్పష్టంగా ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో అక్కడ ఉంటున్న వారు 100 కోట్ల రూపాయలని కూడా వారు దుర్వినియోగం చేస్తే, వారు సొంతానికి వాడుకుంటే, చివరికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళపైన కేసు పెట్టి 8 మందిని అరెస్ట్ చేస్తే, మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాల గురించి ఏం మాట్లాడడంలే. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక రకము, రాముడు భక్తులు ఇంకో రకమా అని నేను అడుగుతా ఉన్నాను. మరి అయోధ్య రాముని భక్తులు దేశమంతటా వారు విరాళాలు ఇస్తే, ఆ విరాళాన్ని కూడా దోచుకుని తింటే, లూట్ చేస్తే, మీరు కనీసం ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు.
మరి సనాతని కళ్యాణ్ గారేమో మరి ఆయన అసలే మాట్లాడడంలే. మరి దేశానికి చెప్తాడు, అన్ని రాష్ట్రాలకు పోవాలి, దేశమంతా జరుగుతుంది, మరి ప్రజల మనోభావాలు, సనాతనవాదము, అన్యాంబిగ్యూస్ ఇది అని చెప్పి నువ్వెందుకు మాట్లాడవు? కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన మాట్లాడాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా సనాతని కళ్యాణ్ గారు అమరావతి నుంచి అయోధ్యకు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన పాదయాత్ర చేయాలి. పాదయాత్ర చేసి ఈ పాప పరిహారం జరిగేటట్టు చేయాలి. నువ్వు లడ్డులో కల్తీ జరిగితే అంత చేసిన వాడివి, మరి ఇక్కడ 100 కోట్ల రూపాయలు దోచుకుంటే, స్వామి పేరు చెప్పుకొని ప్రజలతో డబ్బులు వసూలు చేసి దోచుకుంటే దానిపై నువ్వు మాట్లాడవు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. వారిద్దరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా స్పందించాలి. మీరు స్పందించకపోతే ఖచ్చితంగా నేను చెప్పగలను, మీరు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి నరేంద్ర మోడీకి, ఆదిత్యనాథ్కి ఊడిగం చేయడానికి మీరు మాట్లాడడం లేదని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా ఉంటే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. రామాయపట్నం పోర్టు అంశంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోర్టు నిర్మాణాలను పూర్తి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు వాస్తవం కాదని అన్నారు. ప్రైవేటీకరణ పేరుతో పోర్టులను కొందరు ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపు రాకుండానే చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. ప్రజల ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. పోర్టుల అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కీలక ప్రాజెక్టులను రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన రామాయపట్నం కానీ, మూలపేట కానీ, మచిలీపట్నం కానీ ఈ 3 పోర్టులకు సంబంధించి కూడా ఆయన అభివృద్ధిని వేగవంతం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు రామాయపట్నం ఏదైతే ఉందో మొట్టమొదటిగా దాన్ని స్వాహా చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి విషయాలను తెర మీదకి తీసుకొచ్చి ఏదో ఒక విధంగా రామాయపట్నం పోర్టు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. DBFOT కింద డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి DBFOT కింద ఈరోజు దాని ఆ విధానం పేరిట ప్రైవేటు పరం చేయాలనేటువంటి కుట్రకి ఈరోజు చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నాడు. ఇప్పటికే దాదాపుగా మనం చూసాం, నెల్లూరు జిల్లాకు సంబంధించి దశాబ్దాల కళ మత్స్యకారుల కోరిక, ఈ ప్రాంత మత్స్యకారుల కోరిక ఫిషింగ్ హార్బర్ కావాలని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాకారమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాకారమైనటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ని ఇప్పటికే దాన్ని ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు పౌరు కదపడం జరిగింది. అందులో కొంత భాగం సాగర్ డిఫెన్స్ కూడా కట్టబెట్టడం జరిగింది. రాష్ట్రంలో బ్లూ ఎకానమీ అభివృద్ధి చేయాలనేటువంటి దిశగా అడుగులు వేశాడు. ఈరోజు ఆ పోర్టులన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఆ పనులన్నీ పడకేసినట్టుగా ఈరోజు వాటిని ఎక్కడా కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందో, ఈ పనులన్నీ పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 3 పోర్టులు పూర్తయ్యాయనేటువంటిది ప్రజలు మాట్లాడుకుంటారు, చర్చిస్తారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనేటువంటి కడుపు మంటతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని నిర్వీర్యం చేయడం కాకుండా, నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా వాటిని ప్రైవేటు పరం చేయాలనేటువంటిది ఈరోజు నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపు 60% పనులు పూర్తయినటువంటి రామాయపట్నం పోర్టులను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఏకంగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేయడం వెనక మీకు ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటనేటువంటిది ఈరోజు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లో మానకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ఈ ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తుంది, ఇష్టారీతిగా అమ్మేస్తుంది అనేటువంటి చర్చ ఈరోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు మరలా ఈ రామాయపట్నం పోర్టును కూడా ఈరోజు DBFOT కింద దాన్ని కూడా విధానం కింద దాన్ని ప్రైవేటీకరంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ఒక ఆలోచన చేశాడు. మనం చూసాం మెడికల్ కాలేజీ విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రయత్నం చేశాడో. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకు ఓటర్ గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఉన్నాయని అన్నారు. ఓల్డ్ సిటీలో బూత్ లెవెల్ అధికారులను కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ జాబితా సమగ్ర సవరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. అక్రమ ఓట్లను తొలగించి పారదర్శక ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయడం ఎన్నికల సంఘం బాధ్యత అని అన్నారు. ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
మన హైదరాబాద్ లోని రోహింగ్యాలు గాని, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గాని, లేక బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గాని కోట్లలో కేసులు ఉన్నాయి. కొంతమంది జైల్లో ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కు ఐడి కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, కొంతమందికి బ్యాంకు లోన్లు తీసుకున్నారు. దాని గురించి మాట్లాడారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి స్వయంగా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న ఒక ముస్లింల సమావేశం పెట్టి మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఓట్లన్నీ పోతాయి అనే విధంగా ఇటీవల ముస్లింలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం, ఎస్ఆర్ ప్రక్రియను దెబ్బతీసేటువంటి ప్రయత్నం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ లో అనేకమైనటువంటి బస్తీలలో రోహింగ్యాలు ఉన్నటువంటి విషయం వాస్తవం కదా. అంతేకాదు హైదరాబాద్ లో చాలా మందికి 2 ఓట్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సక్రమం చేయాల్సినటువంటి పని ఎలక్షన్ కమిషన్. ఎవరు ఎంత గుండెలు బాదుకున్నా, ఎవరు ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు చేసినా ఈ ప్రక్రియను ఎవరు ఆపడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ జిల్లా పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించాలని సూచించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ఆధునిక విధానాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. చట్ట వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది మొత్తం బాగా పనిచేస్తున్నారు, బాగా కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా టెక్నాలజీ ఇట్లా వాడాలా, పబ్లిక్ సర్వీసెస్ ఇట్లా ఇవ్వాలా, దాంట్లో సంవత్సరం ఈ టెంపుల్లో చాలా బాగా జరిగింది, బాగా డెవలప్మెంట్ అయింది, చాలా ఆనందంగా ఉంది. నేను దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. బాగా డెవలప్మెంట్ సార్. చిన్నది సార్, రాష్ట్రంలో ఎర్రచందనం అనేది చాలా తగ్గింది సార్. అంటే మనం జరుగుతూ ఉన్నట్టు లేనట్టు ఎర్రచందనం బాగా తగ్గింది. మరి మన లాస్ట్ 2 ఇయర్స్లో మీరు చూస్తే అన్ని గ్యాంగ్స్ ఇప్పుడు జైల్లో ఉన్నాయి. కన్విక్షన్స్ బాగా వస్తున్నాయి, 100% కన్విక్షన్స్ వస్తున్నాయి. సో దాంట్లో బాగా కంట్రోల్ అయ్యింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి వచ్చినా బీజేపీని ఓడించలేవని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీబ్ 3 రోజుల పర్యటన రాష్ట్ర పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు మరో 9 జిల్లా కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రధానమైన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరానికి ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ వైపు పోతున్నటువంటి ఒక వికసిత్ సంకల్ప ఏదైతే మేము అనుకున్నామో ఆ సంకల్పంతో హైదరాబాద్ నగరంలో ఈ 3 కార్పొరేషన్లు కూడా మేము పూర్తిగా గెలుస్తామని చెప్పేసి కూడా మా నమ్మకం ఉంది. కార్యకర్తల ఉత్సాహం ఉన్నది. వచ్చేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే. మజ్లిస్ పార్టీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కలిపి కూడా బీజేపీని ఓడించలేరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్మాసిటీ రద్దు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఫార్మాసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో భూములపై దృష్టి పెట్టారని ఆరోపించారు. వేలాది యువతకు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో 7 సంవత్సరాల పాటు కష్టపడి 14,000 ఎకరాల భూమిని సేకరించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టును రద్దు చేయడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద దెబ్బ అని అన్నారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. పారిశ్రామిక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. అగ్రిమెంట్ పట్టాలున్నాయి, గుంజుకోవాలా, బెదిరియాలా, అడ్డికి పావుషేరు లాక్కోవాలా, ఇది తప్ప ఏమీ లేదు సార్ అని చెప్పి పోయినాడు. నేను చెప్పేది వాస్తవమేనా? కేసీఆర్ గారు ఏ కారణం చేత ఫార్మాసిటీ అన్నారో ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకేమి ఈ ప్రాంతం మీద ఇష్టం లేకనో ఇంకోటో కాదు. ఈ ప్రాంతం మీద ఇష్టంతోనే ఇక్కడ బ్రహ్మాండంగా మన పిల్లలకు కొలువులు రావాలని ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్. అది కూడా ఎందుకు వచ్చింది ఆలోచన? మనకు చరిత్ర కూడా కొంత తెలవాలి. ఒకనాడు హైదరాబాద్లో
IDPL అనే సంస్థ, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అనే సంస్థని 1950 ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అందులోకెళ్ళి కొంతమంది సైంటిస్టులు బయటకు వచ్చి డాక్టర్ రెడ్డీస్ అని, హెట్రో అని, అరబిందో అని రకరకాల ఫార్మా కంపెనీలు పెట్టినారు. తద్వారా హైదరాబాద్ అనేది బ్రహ్మాండంగా భారతదేశానికే, ముఖ్యంగా ఈ ఫార్మస్యూటికల్స్ విషయంలో, ఔషధాల విషయంలో ఒక అగ్రశ్రేణి నగరంగా, ఒక రాజధానిగా ఎదిగింది. అయితే ఇదంతా ఏమైంది? ఆ బాల్నగరు, జీడిమెట్ల, రామచంద్రాపురం, పటాన్ చెరువు అడిదిక్కంతా ఇష్టానుసారంగా అప్పుడు అనుమతులు ఇచ్చుకుంటూ పోయినారు. అప్పట్లో కాలుష్య నియంత్రణ కూడా సరిగా చూసుకోలేదు. అందుకే ఆ ప్రాంతమంతా, కుకట్పల్లి ఆ ప్రాంతమంతా కాలుష్యం పాలైంది అనే పరిస్థితి. ఎల్బీ నగర్లో కూడా ఒక కంపెనీ ఉంటుండే, ఆ కంపెనీకి వెళ్ళి కూడా కాలుష్యం వస్తుందని చెప్పి బాధపడుతుండే. అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసినాడు, ఇట్లా కాదు, దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి, హైదరాబాద్లో పిల్లల కొలువులు రావాలి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా మంచిగా ఉండాలి. అందుకే ఒక కొత్త ప్రపంచ స్థాయిలో కొత్తగా ఆలోచన చేసి పొల్యూషన్ అనేది లేకుండా, కాలుష్యం అనేది లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో జీరో లిక్విడ్ డిశ్చార్జ్, ZLD అంటారు, ఆ ZLD ప్రమాణాలతో పొల్యూషన్ లేకుండా కట్టాలి అని చెప్పి కేసీఆర్ గారు 3 హెలికాప్టర్లు వేసుకొని 2014-15 సంవత్సరంలో అధికారులను, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ ముచ్చర్ల ప్రాంతంలో ఆ రోజుల్లో 2015లో ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకోసం? అక్కడి పరిశ్రమలన్నింటినీ కూడా ఇక్కడ ముందు కాలుష్యం లేకుండా చేసి, ముందే మొత్తం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం చేసి కాలుష్యం వెదజల్లేదానికి అవకాశం లేకుండా పటాన్ చెరువులోనో, రామచంద్రాపురంలోనో, జీడిమెట్లలో జరిగిన నష్టం భవిష్యత్తులో ఇక్కడ జరగకుండా, ఈ ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా, 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక హైదరాబాద్ ఫార్మా సిటీ అనే దానికి 7 ఏళ్లు కష్టపడి రైతులను ఒప్పించి మెప్పించి, వాళ్ళు నిరసనలు చెప్తుంటే కూడా ఇటు సబితమ్మ, అటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు పాపం అవస్థలు పడి ఒప్పించి మెప్పించి 14,000 ఎకరాలు వారి నుండి మహేశ్వరం మరియు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో మనం సేకరించుకున్నాం. దేనికోసం? మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి. కరోనా లాంటి మరి ఉపద్రవాలు వచ్చినప్పుడు, మందులు దొరకకుండా అవస్థలు పడే పరిస్థితి వచ్చినప్పుడు మన హైదరాబాదు, మన తెలంగాణనే ప్రపంచం మొత్తానికి ఒక దిక్కు కావాలి, మన పిల్లల కొలువులు రావాలి అనే ఉద్దేశంతో ఫార్మా సిటీ అని మనం ప్రతిపాదించినాం. 14,000 ఎకరాలు మనం సేకరించినాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మొత్తం ఇక్కడికి వచ్చి అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు. అమరావతిలో జరిగిన దాడుల ఘటనపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న పరిణామాలు బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. తమపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని, వాహనాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం దాడులకు పాల్పడిన వారిని రక్షించకుండా నిక్షిప్తపాతంగా విచారణ జరిపించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, రాజకీయ విభేదాలను చట్టబద్ధ మార్గాల్లోనే పరిష్కరించాలని అన్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. నమోదు చేయాలి, వాహనాలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తుల్ని చర్యలు తీసుకోవాలి. అలాగే పోలీసు కానిస్టేబుల్ గారు, హెడ్ కానిస్టేబుల్ గారు, వారు తలకాయ పగిలి అపస్మారక స్థితిలో ఇవాళ సీరియస్ గా ఉన్నటువంటి ఆయన మీద ఎవరైతే దాడి చేశారో వారి మీద కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలి అని చెప్పని. నిర్వాసితులకు 300 కోట్ల పరిహారం పంపిణీ, పునరావాస ప్రక్రియ వేగవంతం చేస్తామని హామీ, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం. వెలిగొండతో సాగు, త్రాగునీటి సమస్యలకు పరిష్కారమన్న వ్యాఖ్య. ఫార్మాసిటీ రద్దుతో పరిశ్రమలకు నష్టమన్న కేటీఆర్. యువత ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఆరోపణ. రియల్ ఎస్టేట్ కోసమే నిర్ణయం తీసుకున్నారని విమర్శ. పారిశ్రామిక విధానంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్. అందరికీ ఒకటే హాస్టల్ వ్యవస్థ ఉండాలన్న పవన్ కళ్యాణ్. కులాలకు అతీతంగా ఒకే హాస్టల్ విధానం ఉండాలని సూచన. విద్యార్థుల్లో సమానత్వం, ఐక్యత పెరగాలని పవన్ అభిప్రాయం. సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్న వ్యాఖ్య. ప్రత్యేక ఓటర్ సవరణపై అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపణ. అక్రమ ఓట్ల తొలగింపు ఎన్నికల సంఘ బాధ్యత అని వ్యాఖ్య. భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని స్పష్టం. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని పిలుపు.
ఈగల్ విభాగం దేశంలోనే ఉత్తమ యాంటీ డ్రగ్స్ యూనిట్ అన్న మంత్రి. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని స్పష్టం. కొత్త వెబ్సైట్ ప్రారంభించిన హోంమంత్రి అనిత. యువతలో అవగాహన కార్యక్రమాలు విస్తరిస్తామని హామీ.